వదిన వచ్చేసారా? ఏమో వదిన, బుధవారం సాయంత్రం 5:30 అయిందంటే నేను మిమ్మల్ని కలవాలి, కలిసి బోల్డ్ అన్ని సంగతులు చెప్పుకోవాలి. వదిన, వారానికి సరిపడా ముచ్చట్లన్నీ మనం ఈ అరగంటలోనే పంచుకోవాలి వదిన. అదే మనకున్న ఏకైక అజెండా. ఇంకేది వదిన టైం వేస్ట్ చేయటం? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ముచ్చట్లలో మునిగిపోదామా? వదిన, ఈ విషయాన్ని మీరు గమనించారా? ఈ మధ్య అక్కినేని నాగార్జున గారికి, విక్టరీ వెంకటేష్ గారికి అస్సలు పడట్లేదు అనుకుంటా. వారి మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఏమంటారు వదిన? నిజమే కదా? ఒక యాడ్లో నాగార్జున గారేమో బంగారం కొనండి కొనండి అంటారు, మరొక యాడ్లో వెంకటేష్ గారేమో కొన్న బంగారాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టండి పెట్టండి అంటారు. మరి వీరి మాటల వాలకం చూస్తుంటే మీకేం అర్థం అవుతుంది? ఒకళ్ళు కొనమంటాం, మరొకళ్ళేమో తాకట్టు పెట్టమంటాం. అంటే వీళ్ళిద్దరికి అస్సలు పడట్లేదు అనుకుంటా కదా? ఏమంటారు వదిన? మస్తు మస్తు గుందే తాకుండా ఎక్కేస్తోందే సరవస్తి గర్లో ఉందే ఒళ్ళంతా ఉబ్బెత్తోందే హే మస్తు మస్తు గుందే తాకుండా ఎక్కేస్తోందే నా మనసే గాల్లో స్పైడర్ మ్యాన్ లా ఎగిరేస్తోందే సరవస్తి గర్లో ఉందే ఒళ్ళంతా ఉబ్బెత్తోందే గుండెల్లో ఫీలింగ్ షాంపైన్ లాగా పొంగేస్తోందే హస్తే 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 అరే సల్లాం నమస్తే ఈ బ్యాచిలర్ పార్టీ హిట్ రో బాబా బాబా రారా బాబా చేద్దాం హంగామా మా ఫ్రెండ్ గాడి సోలో లైఫ్ సెట్ అవుదామా బాబా బాబా రారా బాబా చేద్దాం హంగామా జాన్ జిగరి దోస్తికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెబుదామా వదిన, ఆధార్ కార్డ్ తీసుకున్నారా? తీసుకుంటే సరే వదిన, తీసుకోపోతే మాత్రం వెంటనే తీసుకోండి. ఆధార్ కార్డ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది వదిన. మనకి ఆధార్ కార్డ్ నెంబర్ మీదే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారంట. ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలంట వదిన. ఫస్ట్ మనం ఒక 1000 రూపాయలు కట్టి కనుక సిలిండర్ తీసుకుంటే సబ్సిడీ డబ్బులు మన అకౌంట్లోనే పడతాయంట. ఇది ఎవరి ఆలోచనో తెలియదు కానీ, దానివల్ల వాళ్ళకి ఉపయోగమో తెలియదు కానీ, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. దాంట్లో డబ్బులున్నా లేకపోయినా. అది వదిన సంగతి. చాల్ చాలే చాల్ చాలే చూసింది చాలు చాలే చాల్ చాలే చాల్ చాలే చూసింది చాలు చాలే చాల్ చాలే చాల్ చాలే చేసింది చాలు చాలే లంగా ఓణితో అబో 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 లంగరే వేసావే చాల్ చాలే గండాలంకితో గమ 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 గత్తరే చేసేవే చాల్ చాలే ఒల 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 పుల్లటి గోంగూర కట్ట పులుపుతో చంపింది చాలే ఒరు 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 పిల్లగా బొంగోలు కిట్ట ఎగబడి దూకింది చాలే. వదిన, పెద్ద బాల శిక్ష పేరు విన్నారా? ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాదు వదిన, పెద్ద బాల శిక్ష తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ కాలంలో దాన్ని మర్చిపోయారు కానీ, ఆ కాలంలో అయితే బళ్ళో మాస్టర్ వాళ్ళే పెద్ద బాల శిక్షను చక్కగా చదవమని చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా పిల్లలకు చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా పెద్ద బాల శిక్షలో మన సంస్కృతిని మొదలుకొని సంస్కారం వరకు, మన ఆచారాలను మొదలుకొని అనంత లోకాల వరకు మొత్తం చుట్టేయచ్చు వదిన పెద్ద బాల శిక్ష చదివితే. కానీ ఇప్పుడు బళ్ళో ఎక్కడ చెప్తున్నారు? అలాగే చాలా మంది పిల్లలకి అసలు మన సంస్కృతి ఏంటి, సంప్రదాయాలు ఏంటి, ఇవేవి కూడా తెలియదు. మన తెలుగుని నేర్చుకోమని ఎలా అయితే కండిషన్ పెట్టారో, అలాగే పెద్ద బాల శిక్ష కూడా తప్పనిసరి అని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా వదిన. అప్పుడైనా మన నాయకులు మైకి దొరికితే నోటుకొచ్చింది మాట్లాడకుండా కాస్త సంస్కృతులు సాంప్రదాయాలు తెలుసుకొని మసులుకుంటారు. ఏం వదిన? మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని